ఆ యువకుడిని ఆసుపత్రికి తీసుకొని వెళ్తారు. ఆసుపత్రిలో కాంపౌండర్ పేషెంట్ని చేర్చుకోవడానికి సందేహిస్తూ ఉంటే ఇంతలో అక్కడికి వచ్చిన డాక్టర్ గారు గుడ్ సమరిటన్ రూల్స్ ప్రకారం పేషెంట్కి ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాలి. అలాగే ఆపరేషన్ చేసిన ఆ ఆసుపత్రి పైన ఎలాంటి కేసులు నమోదు అవ్వరు మరియు పేషెంట్ డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఆసుపత్రి యాజమాన్యమే ఆ ఖర్చుని భరించాల్సి ఉంటుంది అని చెబుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీస్ వారు బాధితుని క్షేమ వివరాలు కనుక్కుంటారు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ వెళ్ళి కాపాడిన విద్యార్థుల వివరాలు తప్పకుండా ఇవ్వాల్సిందే అని అడుగుతారు. ఇంతలో ఎస్ఐ గారు కానిస్టేబుల్ని పిలిచి గుడ్ సమరిటన్ రూల్స్ ప్రకారం బాధితుల్ని కాపాడిన వ్యక్తి తమ వివరాలను తెలుపుట కంపల్సరీ కాదు మరియు వారి మీద ఎటువంటి సివిల్ ఆర్ క్రిమినల్ కేసులు తీసుకోరాదు అని చెప్పి ఆ విద్యార్థులను అభినందించి వెళ్ళిపోతారు. ఆ విద్యార్థులను గుడ్ సమరిటన్ మరియు బాధ్యత గల పౌరులుగా భావించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో వారికి 5,000 రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం ఇచ్చి వారిని అభినందిస్తారు. ఒక రోడ్ ప్రమాదం జరిగితే అందరూ ఆ బాధితుడిని కాపాడటానికి సంశయిస్తూ వారి మీద పోలీస్ కేసు అవుతుందేమో అని వెనకడుగు వేస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన ఎంవి యాక్ట్ 1988లోని సెక్షన్ 134A సిఎంవి రూల్స్ 168 అండ్ 169ల ద్వారా చట్టబద్ధమైన రక్షణ గుడ్ సమర్థనలకు కల్పించబడినది. వారికి పోలీసుల నుండి ఇబ్బందులు ఉండవు. వారు హాస్పిటల్ వద్ద నిరీక్షించవలసిన అవసరం లేదు. ఎటువంటి హాస్పిటల్ బిల్లులు మరియు మందుల ఖర్చులు చెల్లించిన అవసరం లేదు. వారి వివరాలు తప్పనిసరిగా తెలపాల్సిన అవసరం లేదు మరియు వారి మీద ఎటువంటి సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోబడవు. ఇంకా జాతీయ స్థాయిలో మొదటి 10 స్థానాలలో నిలిచిన గుడ్ సమరిటన్లకు 1,00,000 రూపాయల నగదు మరియు ప్రశంసా పత్రము ఇవ్వబడును మరియు ప్రమాదం చేసిన వారిని హిట్ అండ్ రన్ సెక్షన్ 134A ప్రకారం 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడుతుంది. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతగా నడుచుకుంటారని, రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితంగా మీ గమ్య స్థానాలను చేరుకుంటారని ఆశిస్తూ జై హింద్. ధన్యవాదాలు రవాణా శాఖ వారికి. నిజంగా మీ అందరూ చప్పట్లతోటి అభినందిస్తుంటే ఎంత విలువైన సమాచారం అందించారో అర్థమవుతుంది. ధన్యవాదాలు జిల్లా రవాణా శాఖ వారికి అద్భుతమైనటువంటి లైవ్ డెమాన్స్ట్రేషన్ ని మనకు అందించినందుకు. అనంతరం ఇప్పుడు ప్రతి ఏటాలాగానే ఈ సంవత్సరం కూడా ఫైర్ సర్వీసెస్ వారి అద్భుతమైనటువంటి డెమాన్స్ట్రేషన్ ని మనం వీక్షించడానికి సిద్ధపడదాం. Now it's time for watching the live demonstrations from fire department. ఆపత్తులు జరిగినప్పుడు, విపత్తులు జరిగినప్పుడు, ఆపదలు సంభవించినప్పుడు ఎలా ధైర్యంగా ఎదుర్కొని ప్రాణాపాయాల నుంచి బయటపడాలో చూపించేటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శనని మనము చూడవచ్చు. మిస్డ్ బుల్లెట్ ని మనము వీక్షించిన తర్వాత ఆయిల్ ఫైర్స్ వచ్చినప్పుడు మండే స్వభావం గలటువంటి పెట్రోల్, డీజిల్ మరియు వంట ఆయిల్స్ పై ఫైర్ అయినప్పుడు నీటితో ఆర్పకూడదు. కారణం, నీరు బరువు అయినందున ఆయిల్ పైకి వచ్చి మంటలు అధికమవుతాయి. కనుక ఆయిల్ ఫైర్ అయినప్పుడు ఆయిల్ కంటే తేలికపాటి అయిన ఫోమ్ లేదా కార్బన్ డైఆక్సైడ్ ను ఉపయోగించి మాత్రమే ఎలా ఆర్పుతున్నారో మీరు వీక్షించిన తర్వాత గ్యాస్ ఫైర్స్ చాలా మంది ఇళ్లలో గృహిణులు ముఖ్యంగా మీరు వీక్షించాలి. ఇలా గ్యాస్ ఫైర్స్ ఏర్పడినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఎలా చాకచక్యంగా మీ ప్రాణాలని కాపాడుకోవాలో, వాటిని ఆపాలో తెలియచేసేటువంటి లైవ్ డెమాన్స్ట్రేషన్ ని మీరు వీక్షించవచ్చు. గ్యాస్ సిలిండర్ పైన మంటలు వచ్చాయి. ఇక్కడ కూడా మన వాళ్ళు అదే పని చేస్తారు. వాటర్ వేయటం అన్నది ఎక్కడ మంట కనిపించినా మనకు మొదటగా గుర్తొచ్చేది నీరు.
కానీ ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ మండినప్పుడు నీరు పోయకూడదు అని చెప్తున్నారు. అది ఎలా ఆర్పాలి అన్నది కూడా వారు చూపిస్తున్నారు. మొదటగా లీకేజ్ ని మనం అరికట్టాలి. తర్వాత నీటితో బాగా తడిపిన మందపాటి దుప్పటిని ఉపయోగించి మంటకి గాలి అందకుండా చేయటం వల్ల మంటని ఆర్పవచ్చు. కొంచెం ధైర్యం, గురువుని గమనించండి. కాస్తంత మీ ధైర్యము ప్రాణాపాయ స్థితిని, భారీ నష్టాల నుంచి రక్షించవచ్చు. కొంచెం ధైర్యం చేసి మీరు గమనించవచ్చు. అక్కడ ప్రదర్శిస్తున్న వారు కూడా మనలాగే మనుషులే. కాసింత ధైర్యము, కొంత తెలివితేటలతోటి మంటకున్నటువంటి లక్షణాలని, ప్రాపర్టీస్ ని తెలుసుకుని ఎలా సులువుగా ఆర్పచ్చు వివిధ పద్ధతుల ద్వారా. కేవలం ఒక పద్ధతి కాదు, ఏది మీకు అందుబాటులో ఉంటే దాంతో మీరు ఎలా ఆర్పచ్చు. బకెట్, సాధారణంగా మనకి బకెట్ అందుబాటులో ఉంటుంది. బకెట్ తీసుకొని సింపుల్ గా సిలిండర్ పైన అలా బోర్లించారు, అయిపోయింది, మంట ఆరిపోయింది. లేదంటే ఆ నాజిల్ ని వేడితో మోయటం ద్వారా కూడా మంటను అరికట్టవచ్చు అని ముందే చెప్పారు వీరు. తర్వాతగా ఆక్రాన్ నాజిల్, దీనిని ఉపయోగించి దారవలే స్ప్రే కానీ అగ్ని ప్రమాదాలపై చల్లి ప్రమాదాన్ని ఎలా నివారించవచ్చో చూపించేటువంటి, చాలా సినిమాల్లో వర్షం పాటల్ని మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి నాజిల్ ఆక్రాన్ ద్వారానే వర్ష సన్నివేశాన్ని చిత్రీకరిస్తాం జరుగుతూ ఉంది. వీటి ద్వారా రెండు విషయాల్ని మనము చూడవచ్చు. మొట్టమొదటిది, ఎత్తైన ప్రాంతాల్లో అగ్ని సంభవించినప్పుడు ఎలా ఆర్పుతారు. రెండవది, మనం చూస్తే వాన యొక్క టెంపరీ క్రియేషన్ ని మనకు ఆక్రాన్ నాజిల్ ద్వారా క్రియేట్ చేసి ఎలా అయితే వర్షం ఎఫెక్ట్ ని సినిమాల్లో చూపిస్తారో అలాంటి ఎఫెక్ట్ మీరు చూడొచ్చు. గట్టిగా చెప్పట్లు. దాదాపు సుమారు 10-15 అంతస్తుల మేడపై కూడా ఒకవేళ అగ్ని సంభవించినప్పుడు ఎలా సులభంగా ఈ ఆక్రాన్ ద్వారా, నాజిల్ ఆక్రాన్ ద్వారా ఆర్పవచ్చో మీకు చూపించే ప్రయత్నాన్ని ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందిస్తున్నారు. మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సిబ్బందికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మన అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా వారు మన ముందు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఇక్కడ ప్రదర్శితమవుతోంది ఒక అద్భుతమైన త్రివర్ణ పతాకం. అద్భుతంగా త్రివర్ణ పతాకాన్ని నీటి ద్వారా ఆకాశంలో చూపించే వినూత్నమైనటువంటి ప్రయత్నం. గట్టిగా చెప్పండి. వావ్, నిజంగా ఒళ్ళు గగ్గులు పుడుస్తూ ఉంది. దేశ సమైక్యత, భారతదేశం అంటే హృదయం పులకించిపోతుంది. అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని, త్రివర్ణ పతాకాన్ని ఆకాశంలో విహరింపచేస్తూ ఎగరవేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నీటి ధారా సన్నివేశాన్ని ప్రత్యక్షంగా మనం వీక్షిస్తున్నాము. ప్రతి భారతీయుడు త్రివర్ణ పతాకానికి వందనం చేయకుండా ఉండలేడు. త్రివర్ణ పతాకం మన ముందు కనిపించిందంటే తెలియని ఆనందం మన మదిలో అలా వెల్లువెత్తుతుంది. మరి ఇంత అద్భుతమైన ఆవిష్కరణకు మీ చప్పట్లే కదా కావాల్సింది వారికి. సూపర్ అండి. ధన్యవాదాలు. నిజంగా కల్చరల్ యాక్టివిటీస్ ని చాలా బ్యూటిఫుల్ క్లోజింగ్ తో అందించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కి సందర్భంగా హృదయపూర్వకంగా జిల్లా యంత్రాంగం వైపు నుంచి, అలాగే ఇలాంటి ముఖ్య అతిథి వైపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాతగా
తర్వాతగా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం దేశవ్యాప్తంగా తిరంగా జెండా పైన ఎంతో గౌరవంతో దేశం మొత్తం నిర్వహిస్తున్నటువంటి హర్ ఘర్ తిరంగా అనేటువంటి ప్రతిజ్ఞని నిర్వహించడానికి దయవుంచి మీ స్థానాల్లో అందరం లేచి నిలబడదాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ హూ ప్రెసెంట్ హియర్ టు ప్లీజ్ స్టాండ్ అప్. దయవుంచి ప్రతి ఒక్కరు లేచి నిలబడాలి. ప్రతి గ్యాలరీలో ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రులు శ్రీ గౌరవనీయులు పెద్దలు నషీం మొహమ్మద్ ఫరూక్ సార్ గారు మనందరితో ప్రతిజ్ఞ చేయించబోతున్నారు. అందరూ లేచి నిలబడి మీ కుడి చేతుల్ని ఎదురుగా చాచి పెట్టండి. మనం ఏ రకంగా అయితే ప్రతిజ్ఞ చేస్తామో దయవుంచి మీ కుడి చేతుల్ని లేచి నిలబడి కుడి చేతుల్ని ముందుకు చాపి ప్రతిజ్ఞను పూనుదాం. హర్ ఘర్ తిరంగా ప్రతిజ్ఞని ప్రారంభించడానికి గౌరవనీయులు మన ముఖ్య అతిథుల్ని ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఘర్ ఘర్ తిరంగా దానికి నేను చదివే ముందు నేను అనే ముందు మీ పేరు మీరు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ప్రమాణ స్వీకారం చేసే ముందు నేను త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తానని మన స్వాతంత్ర సమరయోధులకు మరియు అమరవీరులకు స్ఫూర్తిని గౌరవిస్తానని, అలాగే భారతదేశ అభివృద్ధికి మరియు పురోగతిని నేను అంకితం చేస్తానని ప్రమాణం చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు సార్. ప్రతిజ్ఞను పూనిన మనం ఆ రకంగా మసలుకోవడానికి మెలగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయటం అన్నది మన కర్తవ్యంగా భావిద్దాం. ఈ ప్రతిజ్ఞను ప్రతి ఒక్కరూ నెరవేరుద్దాం. గత సంవత్సర కాలం పాటుగా జిల్లాలో విశిష్టమైనటువంటి సేవల్ని అందించి జిల్లా ప్రగతిలో భాగస్వాములైనటువంటి వివిధ శాఖల అధికారులకి ఈనాటి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాల్ని అందించబోతున్నాం. మొదటిగా జిల్లా అధికారులకి, తదనంతరం 26 శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులకి మొదట ప్రశంసా పత్రాల్ని గౌరవ ముఖ్య అతిథులు గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ మేడం గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. అనంతరం వివిధ శాఖల్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మీకు ప్రశంసా పత్రాలని అందించడం జరుగుతుంది. మిమ్మల్ని కోఆర్డినేట్ చేస్తారు. దయవచ్చి మీ సమయాల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉండాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాము. నిజంగా కలెక్టర్ వారి ఔదార్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే చిన్నపిల్లలు ఎండలో ఉన్నారు, కళా ప్రదర్శన చేసిన వాళ్ళకి మొదట అందించి వారికి ప్రశంసా పత్రాన్ని అందించి మెమెంటో ఇచ్చి అనంతరము మన జిల్లా అధికారులకు ప్రశంసా పత్రాలు అందిస్తా ఉన్నారు. ధన్యవాదాలు సార్ మీ ఔదార్యానికి. మొదటిగా కల్చరల్ కాంపిటీషన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ లో తమ అద్భుతమైనటువంటి ప్రదర్శన అందించినటువంటి సార్ కైండ్లీ సార్ దయచేసి గమనించండి. వేదికకి ఎడమ వైపు ఉన్నటువంటి మెట్ల మీద నుంచి పైకి రావాలి, రైట్ సైడ్ అలా కిందికి వెళ్ళిపోవాలి. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. వేదికకు ఎడమ వైపు ఎక్కడైతే పోలీసు వారు మిమ్మల్ని గైడ్ చేస్తారో ఎడమ వైపు నుంచి పైకి
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ద హోల్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ప్రతి ఒక్కరికి ఫోటో అన్నది ఒక అద్భుతమైన జ్ఞాపకం. మరి ఆ ఫోటోని జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి గారితో ఉన్నతాధికారులతో తీసుకుంటే అది ఎప్పుడు అద్భుతమైన జ్ఞాపకంగానే ఉండిపోతుంది. ఈ చిన్నారులకు అటువంటి అద్భుతమైన అనుభూతిని అందించడానికి మన గౌరవనీయ మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు సంకల్పించారు. మరి ఆ విద్యార్థులతో కలిసి వారు ఒక ఫోటోని వారికి జ్ఞాపకంగా అందించడానికి తీసుకుంటున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఇప్పుడు మన వేదిక మీద గమనించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇలా వెళ్ళండి. థ్యాంక్ యూ. అనంతరం అద్భుతమైనటువంటి స్టేట్ టీమ్ ని ప్రదర్శించినటువంటి చెమ్ము మియా పాఠశాల విద్యార్థుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిజంగా ఈ ప్రదర్శనకి గౌరవంగా మీ ప్రదర్శనని గౌరవిస్తూ ముఖ్య అతిథుల వారు మిమ్మల్ని వేదిక మీద గ్రూప్ ఫోటో తీసి సత్కరిస్తున్నారు. చాలా చక్కటి అవకాశాన్ని DPS. Thank you DPS President for giving such a beautiful performance on behalf of this. No matter the mic logo ne live hota. Move fast. I request DPS to please clear the dais. DPS, I request DPS to please. చెమ్మియాపేట విద్యార్థినులు అవకాశం ఈనాటి ఈ కార్యక్రమాన్ని సిపిఎస్ ద్వారా మీరు ఛానల్ లైవ్ లో వీక్షించవచ్చు. ధన్యవాదాలు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ విద్యార్థులు వేదిక మీదకి వచ్చి ఈనాటి ముఖ్య అతిథి ద్వారా కొంచెం ఫాస్ట్ మేక్ ఫాస్ట్ ప్లీజ్ మూవ్ ఫాస్ట్ చలో జల్దీ గండికోట తిండి సాంగ్ ని వీళ్ళు ప్రదర్శించారు. వీరికి ఒక అందమైన చిత్రపటాన్ని బహుకరించాలని, జ్ఞాపికగా వారికి అందించాలని జిల్లా ఉన్నతాధికారులు సంకల్పించారు. దానికి ఆ సంకల్పానికి రూపమే ఈ చిత్ర రూపం. సార్ బ్రేక్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకుందాం, నో ప్రాబ్లం. సార్ ఈ ఫోటో అనంతరం శకటాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందినటువంటి శకటాలకి అతిథుల చేతుల మీదుగా మూమెంట్ అందచేయడం జరిగింది. సూపర్. సార్ ఎవరైతే ఫోటోలో లేరో, ఫ్రేమ్ లో లేరో వాళ్ళ రెండో ఫోటో ప్లీజ్. థ్యాంక్ యూ. అలాగే శకటాలలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందినటువంటి శకటాలకు సంబంధించిన అధికారులు దయచేసి సిద్ధంగా ఉండండి. మొదటి స్థానంలో నిలిచినటువంటి శకటం డిఆర్డిఎన్ మెప్మా కడప అండ్ షేరింగ్ విత్ ఏపీఎస్పీ DCL
మొదటి స్థానంలో ఈ 20 శకటాలు అందుకోవడం జరుగుతుంది. సిద్ధంగా ఉండాలి ఈ ఫోటోలందరూ. అలాగే ద్వితీయ స్థానంలో నిలిచినటువంటి శకటాలు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కడప వారు, అలాగే ఐసిడిఎస్ షేరింగ్ విత్ ఐసిడిఎస్ కడప వారు కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే తృతీయ స్థానం పొందినటువంటి శకటాలు ఐసిడిఎస్ కడప షేరింగ్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, క్షమించాలి, రెండవ స్థానంలో నిలిచింది అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ షేరింగ్ విత్ ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష విద్యాశాఖ రెండవ స్థానంలో తమ శకటాన్ని నిలుపుతుంది. ధన్యవాదాలు విద్యాశాఖ అధికారులకి. ధన్ ధనాధన్ అంటూ అద్భుతమైన ప్రదర్శనను మన ముందు ప్రదర్శించిన విద్యార్థులు ఇప్పుడు మన ముందు ఉన్నారు, వేదిక మీద ఉన్నారు. వీరికి అద్భుతమైన చిత్రాన్ని అందిస్తున్నారు జ్ఞాపక అధికారులు. త్వరగా అంత కాట పాపన్నట్టుంటారు వీళ్ళు. ధన్యవాదాలు. అనంతరం శకటాలలో అభివృద్ధి రథ చక్రాలుగా శకటాలు తీసుకొచ్చి మొదటి స్థానంలో నిలిచినటువంటి డిఆర్డిఏ అండ్ మెట్మా వారి శకటాన్ని అందుకోవడానికి ఆ శాఖకు సంబంధించిన అధికారులను జిల్లా ప్రగతిని శకట రూపంలో ప్రదర్శించినందుకు డిఆర్డిఏ అండ్ మెట్రో వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మొదటి బహుమతిని షేర్ చేసుకుంటున్నటువంటి మరో శకటం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ ఎస్పీడీసీఎల్ వారిని ఆ సంస్థ అధికారులను సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా మొదటి శకటంగా మీ ప్రాధాన్యతని అందుకోబోతున్నారు. ప్రగతిని రథ చక్రాల రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు, అందంగా ఆవిష్కరించారు ఈ శకటాల వారు. తొందరగా రండి. వీరిలో ప్రతిభ ద్వితీయ రెండవ స్థానంలో నిలిచినటువంటి శకటాలు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కడప ఆ శాఖకు సంబంధించిన అధికారులను వేదిక మీదకి వచ్చి వారి శకటానికి ప్రశంసిస్తూ అందిస్తున్నటువంటి ప్రశంసా పత్రాల్ని మొమెంటోని గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందుకోవడానికి వారిని ఆహ్వానిస్తున్నాం. అనంతరం వారితో పాటు పంచుకుంటున్నటువంటి మరో శాఖ విద్యాశాఖ. విద్యాశాఖ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అద్భుతమైనటువంటి జిల్లా విద్యాశాఖని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆ శకటాన్ని సంబంధించి రెండవ స్థానాన్ని అందుకున్నటువంటి విద్యాశాఖ శకటానికి సంబంధించి రెండవ స్థానంలో విద్యాశాఖ నిలిచింది. అనంతరం మూడవ స్థానంలో నిలిచిన శకటం ఐసిడిఎస్ కడప వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాతగా మూడవ శకటంగా ఐసిడిఎస్ కడప అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ధన్యవాదాలు సార్. తర్వాతగా కాంటింజెన్స్ లో అద్భుతమైనటువంటి పెరేడ్ ని ప్రదర్శించి మొదటి స్థానంలో నిలిచినటువంటి డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ వారిని సదారంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ శ్రీ జి అప్పల్ నాయుడు గారు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ కడప. అసిస్టెంట్ బై శ్రీ బి రామరాజు, ఏఆర్ఎస్ఐ డిఆర్ కడప వారు వచ్చి వారి కంటెంజెంట్ అద్భుతంగా పెరేడ్ నిర్వహించినందుకు గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రశంసనీయ మొమెంటోని అందుకోవడానికి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అనంతరం రెండవ బహుమతి పొందినటువంటి ఎన్సిసి సీనియర్ గర్ల్స్ లెడ్ బై కుమారి ఎస్ సుమయ, ప్లాటూన్ కమాండర్, అసిస్టెంట్ బై కుమారి పి రూప, సెకండ్ సిసి వారు సిద్ధంగా వేదిక మీదకి రావాలి. మల్టీ పెట్టుకో పడపడ
అనంతరం థర్డ్ ప్రైజ్ స్పెషల్ అప్రిషియేషన్ ముందుగా స్పెషల్ పార్టీ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రదర్శించినటువంటి Sri G. Kiran Kumar, Platoon Commander, and assisted by Sri S. Gaush Pasha, Platoon Commander. Home Guards నుంచి వీరు థర్డ్ ప్రైజ్ అందుకుంటున్నారు. స్పెషల్ అప్రిషియేషన్ టు స్పెషల్ పార్టీ రెస్క్యూ ఆపరేషన్ ని కళ్ళకు కట్టినట్టు అద్భుతంగా మనకు చూపించినటువంటి రెస్క్యూ టీమ్ స్పెషల్ పార్టీ వారు టెర్రరిస్ట్ ఎప్పుడైనా విద్యార్థుల్ని స్కూల్ బస్సుల్ని అటాక్ చేస్తే ఎలా కాపాడాలో కళ్ళకు కట్టినట్లు నిజంగా చూపించినటువంటి స్పెషల్ పార్టీ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాతగా స్పెషల్ అప్రిషియేషన్ టు డాగ్ స్క్వాడ్ డాగ్ టీమ్ డాగ్ షోను నిర్వహించినటువంటి డాగ్ టీమ్ కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ముఖ్య అతిథులు అలాగే జిల్లా అధికారులతో వారు కూడా ఒక చక్కమైన ఫోటోగ్రాఫ్ తో వారి చిత్రాన్ని బంధించుకోవడానికి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అనంతరం బ్యాండ్ గ్రూప్ వారు కూడా సిద్ధంగా ఉండాలి. బ్యాండ్ పార్టీ లెడ్ బై బాబు. డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ బ్యాండ్ లెడ్ బై సిఎం బాబు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ 2432 డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ కడప. అద్భుతమైనటువంటి బ్యాండ్ ప్రదర్శనని మనకు అందించినటువంటి బ్యాండ్ టీమ్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాతగా జిల్లా ప్రజలకి వివిధ అభివృద్ధి పథకాల్లో సేవలు అందించి ఈనాడు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దయవుంచి గమనించండి. ఇప్పుడు విశిష్టమైనటువంటి సేవా పథకాన్ని ప్రశంసా పత్రాన్ని అందరికి అందించడం జరుగుతుంది. ఫస్ట్ జిల్లా అధికారులకు ఇవ్వడం జరుగుతుంది, ఫాలోడ్ బై ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దయవుంచి పోలీసు వారికి ఇచ్చిన మనవి. ఇక్కడ కొంత డిసిప్లైన్ ఓపికగా చీఫ్ గెస్ట్ ఉంటారు, అలాగే అధికారులు కూడా ఉంటారు. దయవుంచి ఒక్కొక్కరుగా ఓపికతో పైకి వచ్చి మీకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ప్రశంసా పత్రాలు తీసుకుని ఎడం వైపు నుంచి తీసుకుని కుడి వైపుకి వెళ్ళండి. దయవుంచి గమనించండి. ఇప్పుడు జిల్లా అధికారులని ఒక్కొక్కరిగా వారు అందించినటువంటి సేవల్ని గుర్తిస్తూ ప్రశంసిస్తూ వేదిక మీద ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించడం జరుగుతుంది. మొదటిగా అగ్రికల్చర్ శాఖ నుంచి శ్రీ ఏ నాగేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వారిని సగౌరవంగా వారిని ఆహ్వానిస్తూ వారు అందించినటువంటి సేవలకు గాను వారికి విశిష్టమైనటువంటి సేవా ప్రశంసా పత్రాల్ని ముఖ్య అతిథులు అలాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు అలాగే జిల్లా సంయుక్త కలెక్టర్ గారు అలాగే డిఆర్ఓ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ధన్యవాదాలు. అనంతరం సివిల్ సప్లైస్ శ్రీ ఏ సురేష్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. సివిల్ సప్లైస్ నుంచి చాముండేశ్వరి మేడం గారు డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ వారు కూడా తాము అందించినటువంటి సేవలకి గుర్తిస్తూ ముఖ్య అతిథుల అందించడం జరిగింది. తర్వాతగా ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి శ్రీ ఏ సురేష్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వైఎస్ఆర్ కడప జిల్లా వీరు ఎంప్లాయ్మెంట్ రంగంలో అందించినటువంటి విశిష్టమైన సేవలకు గాను వీరికి ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతూ ఉంది. ముఖ్య అతిథులు ధన్యవాదాలు శ్రీ ఏ సురేష్ కుమార్ గారు. అనంతరం హ్యాండ్లూమ్స్ కు సంబంధించి శ్రీ జి నాగరాజరావు గారు డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఆఫీసర్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్.
తర్వాత వైద్య శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ వి బాలాజీ. సో దయవుంచి సార్ పిల్లలు ఎందుకు ఎండలో ఉన్నారు సార్ కొంచెం ప్లీజ్ దయవుంచి మేడం ఎన్సిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్లీజ్ గో టు యువర్ గ్యాలరీస్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ మూవ్ టు యువర్ గ్యాలరీస్. దయవుంచి మీరు ఎండలో ఉండడం మీకంటే మాకు కూడా ఎక్కువ బాధ ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మీకు ఏర్పాటు చేసిన గ్యాలరీలో కూర్చోబెట్టున్నారు. ఒకవేళ మీకు ఏదైనా అవసరమైనా ఫోటోగ్రాఫ్ అవసరమైనా ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ తర్వాత మీరు అందుకోవచ్చని తెలియజేస్తున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ వి ఆంజనేయులు గారు, డిస్ట్రిక్ట్ బాలాంజనేయులు గారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్. అనంతరం హెల్త్ నుంచి డాక్టర్ కె నాగరాజు గారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, వారి వేదికకు ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు. డాక్టర్ రమాదేవి గారు, సూపరింటెండెంట్ జీజీహెచ్ కడప. థ్యాంక్ యూ మేడం. రమాదేవి మేడం, మీరు అందించినటువంటి వైద్య సేవల్ని మీ సర్వీసుల్ని ప్రశంసిస్తూ గౌరవ ముఖ్య అతిథులు మరియు కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు మీకు ప్రశంసా పత్రాన్ని అందించారు. అనంతరం ఐటీ రంగం నుంచి శ్రీ డాక్టర్ టిఆర్ విజయ్ కుమార్ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. సార్, మీరు అందించిన డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్స్ ఆఫీసర్ గా మీరు అందించిన సేవలకి ఈ ప్రశంసా పత్రాన్ని మీకు అందించడం జరుగుతూ ఉంది. అనంతరం మైనారిటీ వెల్ఫేర్ నుంచి శ్రీ ఎస్ ఇమ్రాన్ గారు, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అనంతరం మున్సిపాలిటీ నుంచి శ్రీ రాకేష్ చంద్రన్ గారు, అడిషనల్ మున్సిపల్ కమిషనర్, కడప మున్సిపల్ కార్పొరేషన్ వారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరు అందించిన సేవకాలు మీకు అందించే ప్రశంసా పత్రాన్ని స్వీకరించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మున్సిపాలిటీ నుంచి శ్రీ ఎన్ ప్రమోద్ కుమార్ గారు, మున్సిపల్ కమిషనర్ జమల్మడుగు వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. Thank you, sir. We are appreciating you for the services you have rendered for the district in the past year. పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్, దయచేసి గమనించండి, వేదిక లెఫ్ట్ సైడ్ మీరు ఎంటర్ అవుతారు. ముఖ్య అతిథి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకొని రైట్ సైడ్ మీరు దిగిపోతారు. మీరు ప్రశంసా పత్రం అందుకుంటున్నప్పుడు ఒకసారి వేదికకు ముందు అలా చూస్తే ఐఎన్టీఆర్ నుంచి అలాగే మీడియా నుంచి అందిస్తున్నటువంటి ఫోటోగ్రాఫ్ లో మీరు చక్కగా బంధించబడతారు. కొంచెం వెనకరాని అంటున్నాను, మాకు అడ్డం వస్తున్నాం. అనంతరం ముందుకు పోతా సేవలకు ప్రశంసా పత్రాన్ని అందుకోవడానికి లోసారి సుధాకర్ గారిని ఆహ్వానిస్తున్నాం. అనంతరం పోలీసు శాఖ నుంచి శ్రీ ఎస్ఎస్వి కృష్ణారావు గారు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ వారిని కూడా వేదిక దగ్గరికి వచ్చి వారు అందించిన సేవలకు కానీ ప్రశంసా పత్రాన్ని అందుకోవడానికి సగౌరవంగా సాధారణంగా వారిని ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ జి వెంకటరాముడు గారు, అడిషనల్ ఎస్పీ ఎస్పీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అనంతరం శ్రీ వెంకటరాముడు గారు, అడిషనల్ ఎస్పీ ఎస్సీపీ. అనంతరం శ్రీ ఎన్ సుధాకర్ గారు, డిఎస్పీ కడప వారిని వేదిక మీదకి వచ్చి వారు అందించిన సేవలకి ప్రభుత్వం తరపున అందించినటువంటి ఈ ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ పివైఎన్ బాబు గారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అనంతరం శ్రీ జి గంగాధర్ గౌడ్ సార్, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ రెవెన్యూలో వారు అందించినటువంటి సేవలకు గాను ఈనాడు ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాన్ని ఇచ్చి వారిని గౌరవించడం జరుగుతూ ఉంది. శ్రీమతి కె కౌసర్ బాను గారు, స్పెషల్ కలెక్టర్ జిఎన్ఎస్ఎస్ కడప వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అనంతరం ఏ శ్రీనివాస్ గారు, ఆర్టీఓ జమ్మలమడుగు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు అందించినటువంటి సేవలకు గాను జిల్లా యంత్రాంగం అలాగే ముఖ్య అతిథి సగౌరవంగా వారిని ప్రశంసా పత్రంతో గౌరవిస్తున్నారు. అనంతరం శ్రీ కె వెంకటేశ్వర గారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పులివెందుల వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చాండ్ తొక్కుతాండవు. వారి అనంతరం ఏ చంద్రమోహన్ గారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టీజీపీ 2 కడప వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.
శ్రీ వెంకటపతి గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అలాగే శ్రీమతి కె సరస్వతి మేడం గారు డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ వారు జిల్లాకు అందిస్తున్నటువంటి సేవలు సుమారుగా 10 సంవత్సరాలుగా వారు జిల్లాకు సేవలు అందించారు. చాలా ధన్యవాదాలు మేడం. మీ సేవల్ని గుర్తించి మిమ్మల్ని ప్రశంసా పత్రంతో ఈనాడు ముఖ్య అతిథులు సత్కరించడం జరుగుతుంది. అనంతరం మాధవి లత గారు సూపర్వైజర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ కడప వారిని వేదికగా ఆహ్వానిస్తూ వారు అందించిన సేవలకు ప్రశంసా పత్రం అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎం నాగరాజ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏడీఏ ఆఫీస్ బద్వేల్ వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ వీరందరూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా అధికారులు తమ ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క విభాగం ఒక్కొక్క శాఖ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పిలుస్తున్నారు. వారి వేదిక మీదకి రావాలి. అగ్రికల్చర్ నుంచి ఎం నాగరాజ గారు, డి కాంతమ్మ గారు, సి రమేష్ గారు, ఎం మస్తానయ్య గారు, ఎస్వి సురేష్ కుమార్ రెడ్డి గారు వీరందరూ వరుసగా వేదిక మీదకి వచ్చి తమ ప్రశంసా పత్రాలను అందుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు నాగరాజ గారు, కాంతమ్మ గారు, రమేష్ గారు, మస్తానయ్య గారు, ఎస్వి రమేష్ కుమార్ రెడ్డి గారు, సురేష్ కుమార్ రెడ్డి అగ్రికల్చర్ నుంచి అందుకున్నారు. అనంతరం అగ్రికల్చర్ మార్కెటింగ్ నుంచి ప్లీజ్ రండి మేడం, కొంత తొందరగా రండి, దయచేసి గమనించండి. అనంతరం ఫాలోడ్ బై అగ్రికల్చర్ మార్కెటింగ్, ఫాలోడ్ బై అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్, అగ్రోస్, ఎనిమల్ హస్బెండరీ, ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ ఎంఎస్ఐడిసి, ఏపీఎస్పీడీసీఎల్ సిద్ధంగా ఉండాలి. సార్ దయచేసి మీ దగ్గర లిస్ట్ ఆల్రెడీ ఉంది, కనీసం ఒక 5-6 మంది సిద్ధంగా వేదిక దగ్గర ఉండాలి. టైం వచ్చే గారిని మన అడిషనల్ ఎస్పీ గారు లోసారి సుధాకర్ సార్ గైడ్ చేస్తున్నారు. సార్ ప్లీజ్ ఒక 5-6 మంది సిద్ధంగా ఉంచండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ప్రశంసా పత్రాలు స్వీకరిస్తున్నారు. అగ్రికల్చర్ నుంచి టి సుజాత గారు, పద్మలత గారు అయిపోయారు. అగ్రోస్ నుంచి ఎం సుధాకర్ బాబు గారు, సుధీర్ కుమార్ బాబు ఎక్స్టెన్షన్ ఆఫీసర్. సుధీర్ కుమార్ బాబు గారు. అనంతరం డాక్టర్ టి మాధవ్ ఓబుల్ రెడ్డి గారు, వెటనరీ అసిస్టెంట్ సర్జన్. డాక్టర్ జి పవన్ కుమార్ గారు, అనంతరం అనిమల్ హస్బెండరీ నుంచి సిద్ధంగా ఉన్న తర్వాత షేక్ గౌస్ అహ్మద్ గారు, జి కులాయ్ బాషా గారు, కె రమేష్ గారు, జె నివాసరావు గారు, జె రత్నరాజు గారు సిద్ధంగా ఉండండి. షేక్ గౌస్ అహ్మద్ గారు కంప్యూటర్ ఆపరేటర్, ఏపీ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్. అనంతరం జి కులాయ్ బాషా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, న్యూ రిమ్స్ కడప. అనంతరం కె రమేష్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిపి. అనంతరం ఏపీఎస్ఆర్టీసీ నుంచి జె నివాసరావు గారు, డిప్యూటీ మేనేజర్ బద్వేల్. కేవలం మీకు 5 సెకండ్ల మాత్రం సమయం ఇవ్వబడుతుంది, చాలా త్వరగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్ ప్లీజ్. అనంతరం ఏపీ టిడ్కో నుంచి జె రత్నరాజు గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీ టిడ్కో కడప వారిని ఆహ్వానిస్తున్నారు. అనంతరం డిఆర్ సుజాత దేవి గారు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, గవర్నమెంట్ బీసీ హాస్టల్ మైలవరం వారిని, అలాగే ఎన్ గురువీర కుమార్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, తహసీల్దార్ పుత్తూరు వారిని. అనంతరం ఎన్ మెర్సీ చార్టర్డ్ అకౌంటెంట్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీస్ కడప వారిని అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. సార్ ఆల్ఫాబెటికల్ గా మీ డిపార్ట్మెంట్ ని పిలుస్తున్నాం, గుర్తుంచుకోండి. బీసీ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్, అనంతరం చీఫ్ ప్లానింగ్, అనంతరం సివిల్ సప్లైస్, అనంతరం కమర్షియల్ ట్యాక్స్, కోఆపరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీస్, డిస్ట్రిక్ట్ బీసీ సర్వీస్, కోఆపరేటివ్ సొసైటీ సిద్ధంగా ఉండాలి. అనంతరం ఎంపీ శివప్రసాద్ గారు, ఏ రామకృష్ణ గారు